వైసీపీ నేతలు కార్యకర్తలు అమరావతి పర్యటనతో ఏపీ రాజకీయం వేడెక్కింది. అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. అమరావతిపై వైసీపీ వైఖరిని రాజధాని రైతులు ఖండించారు. అభివృద్ధిని అడ్డుకోవడమే వారి లక్ష్యమని విమర్శించారు. రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడానికి కుట్రలు నేటికీ జరుగుతున్నాయన్నారు. రాజధానికి వచ్చిన వైసీపీ బృందాన్ని అందుకే అడ్డుకున్నామన్నారు. తమ ప్రయోజనాలకు వైసీపీ వ్యతిరేకంగా వ్యవహరించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా వాళ్ళందరూ కూడా మీరు అమరావతి రాజధాని కాదు, మావిగాను 3 మొక్కలు 3 రాజధాని అన్నీ చెప్పారు కాబట్టి శాంతియుతంగా నిరసన తెలియజేద్దామని నల్ల బ్యాడ్జీలు నల్ల జెండాలుగా తీసుకొని వచ్చి ఉండవల్లి సెంటర్ దగ్గర ఉంటే మీ వాళ్ళందరూ కూడా పొలాలు దోసానికి వస్తే వచ్చే కమిటీలో 4-5 కాకుండా మీరు జనాలందరినీ వేసుకొని విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి ఆ కారు మీద బానెట్ మీద కూర్చొని వాళ్ళందరూ వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడంతో వాళ్ళని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి ఒకటే మనం అడుగుతున్నాం, అయ్యా నీ ప్రభుత్వం వచ్చినాక 5 సంవత్సరాల్లో ఏమన్నా ఒక ఇటుక పెట్టావా? ఏ ఒక్క అసైన్ రైతుకి కౌలు కొట్టావా? ఏ ఒక్క అసైన్ రైతుకి ప్లాట్ కొట్టావా? ఏమీ చేయలా. పార్టీ 1 జీవో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మాకు అసైన్ రైతులకు గజాలు ఇస్తే వాటిని రద్దు చేసి ఈ రోజు మాకు గజాలు రాఫీలు చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ ప్రాంతంలో రాజధాని అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకొస్తున్నాడు. లోకేష్ బాబు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నాడు. వాళ్ళు ఆపాలి, రైతులు రెచ్చగొట్టాలి. ఒక ఆలోచన తప్ప మీ వైసీపీ ప్రభుత్వానికి రెండోది లేదు. అమరావతిపై జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. రాజధానిపై కుట్ర చేయడానికే వైసీపీ నేతలు ఆ ప్రాంతానికి వెళ్లారన్నారు. వారికి ఏం పనండి? అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు, అమరావతి రైతులు పిలిస్తే మేము వెళ్ళామని. జగన్మోహన్ రెడ్డి నిజంగా నీకు ఆత్మపరిశీలన చేసుకోండి. ఆ రోజు అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందంటే ఎన్ని మాట్లాడాం? శ్మశానం అన్నారు, ముప్పుగేమో అన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అన్నావు. అదే ఉద్యమం చేసిన మహిళల్ని కనీసం మహిళలైన గౌరవం లేకుండా నానా మాట్లాడు. నాయకుల ముసుగులో రౌడీలు గూండాల్ని అమరావతి రైతులపైకి ఉసిగొల్పారన్నారని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. రాజధాని రైతుల మీద ఏ విధంగా రౌడీల్ని గూండాల్ని నిన్న పంపించి ఏ విధంగా అమరావతిని డిస్టర్బ్ చేయాలి, అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసో, అక్కడ జరుగుతున్న ప్రోగ్రెస్ను చూసో, అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ ప్రాతిపదికన జరిగే పనులను చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేకపోతా ఉన్నాడు. ఓర్వలేని తనంతో నిన్న రౌడీల్ని గోండాల్ని ఆనాడు పార్టీ ఆఫీస్ మీద పోయి ఎవరైతే దాడి చేశారో కొంతమంది వాళ్ళను కూడా పంపించి డిస్టర్బ్ చేయాలనేటువంటి కుట్ర కుతంత్రం స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అమరావతి నిర్మాణ పనులకు వైసీపీ అడ్డుపడుతోందని హోంమంత్రి అనిత విమర్శించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలన్న ఆమె అభివృద్ధిలో అందరినీ కలుపుకొని పోతామన్నారు. వాళ్ళకున్న కడుపులో ఉన్న బాధకి సరైన సమాధానం లేక మాక్సిమం అందరూ కూడా చాలా మంది ఇబ్బందులు పడి నేనేదో అన్యాయం చేస్తున్నానని నా కార్ల దగ్గర కొంచెం వచ్చి కూడా అడ్డుకున్నారు. ఆ రోజు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ ఎస్పీ గారు కూడా నా దగ్గరికి వచ్చి అమ్మ కేసులు పెట్టాలి, మిమ్మల్ని అడ్డుకున్నారు హోమ్ మినిస్టర్ గా, మీ మీద వాళ్ళు మీదకి వచ్చారు, మేము కేసులు పెట్టాలండి అన్నారు. నేను ఒకటే మాట్లాడాను. అందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అన్నారు. నేను ఒకటే ఒక మాట చెప్పాను, ఎలక్షన్ లో పార్టీలు చూసుకుంటాం, ఎలక్షన్లు అయిన తర్వాత ఏ రోజు మేము పార్టీలు చూసుకోలేదు. వాళ్ళందరూ కూడా నా ఓటర్లు, నా ప్రజలు, వాళ్ళందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే నేను, మినిస్టర్ నేను, ఎవరి మీద కూడా ఒక కేసు కూడా మీరు ఫైల్ చేయకండి. మీరు అలాగే వాళ్ళకి నేను ఎలాగోలా నచ్చ చెప్పుకుంటాను, వాళ్ళ దగ్గర నేను తెచ్చుకుంటానని చెప్పి. అయితే అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రైతులు ఆహ్వానిస్తే వైసీపీ నేతలు అమరావతికి వెళ్లారన్నారు. టీడీపీకి చెందిన వారు కొందరు వైసీపీ కార్యకర్తలు నేతలపై దాడి చేశారని బొత్స విమర్శించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని బొత్స చెప్పారు. చాలా తప్పు జరుగుతున్న నిన్న జరిగిన ఈ సంఘటన తిరిగి పైపెచ్చు మా నాయకుల మీద, మా ఎమ్మెల్సీల మీద, వాళ్ళ మీద మీరు వచ్చి ఎస్సీ ఎస్టీ కేసులు మళ్ళీ బనాయిస్తున్నారు. చట్టం చేతిలో ఉంది కదా అని, ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా అని ఈ కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు చూడండి ఏం జరుగుతుందో.
వీళ్ళు చెప్తున్న వీళ్ళు చేస్తున్న చేతలు చూడండి, అంత చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సంఘటనలన్నింటినీ కూడా ఖండిస్తున్నాం. అయితే అమరావతి పర్యటనకు రైతుల నుంచి ప్రతిఘటన ఎదురు కావడంతో వైసీపీ నేతలు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. చెప్పండి